నమస్కారం సత్య గారు. నమస్తే. అంటే మార్నింగ్ నుంచి ఒకటే డౌట్ అందరికి, కుర్చీ తాత చనిపోయాడు, కుర్చీ తాత ఇంకా లేడు. చనిపోయాడు అని కాదు, చంపేశారు, గాంధీ హాస్పిటల్ బాడీ అయితే ఉంది అని చెప్పని వీడియో పెట్టి ఫోన్ పే నెంబర్ పెట్టి ఇలాగా మాకు అంత్యక్రియలకి మనీ కావాలని చాలా వీడియోస్ వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? ఫేక్ ఫేక్ ఫేక్. అసలు జరిగింది ఏంటంటే, మేడ్చల్లో 5 రోజుల క్రితం ఒక వ్యక్తి కుర్చీ తాతలాగా పోలికలు ఉన్న వ్యక్తి చనిపోయినాడు అక్కడ. ఇక్కడ మేడ్చల్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు ఏం చేశారు, సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అక్కడ నుంచి డెడ్ బాడీ తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో పెట్టారు, మార్చరీలో. కొంచెం ఆ పోలికలు ఉండడంతో ఏంటంటే అక్కడ రైల్వే పోలీసు అని ఆ పేరు కూడా చెప్తారు, నారాయణ గారు కుర్చీ తాత వాళ్ళ కొడుకులకి కూతురికి నాకు అందరికి కాల్ చేయడం జరిగింది. ఆ ఫోటోలు కూడా పెట్టారు. నేను ఆ ఫోటోలో ఫస్ట్ టైం నేను చూశాను. కుర్చీ తాతకి ఇదంతా బ్లాక్ బ్లాక్ ఉంటుంది, అందులో ఇదంతా వైట్ వైట్ ఉంది. కుర్చీ తాతకి ఇదంతా కూడా వైట్ ఉంటుంది, అందులో బ్లాక్ ఉంది. కొంచెం మ్యాచ్ అయింది, కొంచెం మ్యాచ్ అయింది. అయితే ఇప్పుడు మాకు ఫోన్లు నేను ఎన్ని గంటలకు వచ్చాయంటే రాత్రి 10-10:30 ఆ టైంలో వచ్చాయి ఫోన్లు ప్లస్ ఫోటోలు. సో అప్పుడు నేను వెంటనే కుర్చీ తాత ఇంటికి వెళ్ళాను, ఎందుకంటే మేము ఉండేది సేమ్ స్ట్రీట్ కదా. నేను వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ రాసియా సుల్తాన్, వాళ్ళ కూతురు మెహబూబా సుల్తాన్ ఇద్దరు ఉన్నారు. ఏంటి ఇట్లా వస్తున్నాయి నాకంటే, నాకు కూడా వచ్చేసచ్చా ఇదైతే మా డాడీ కాదని వాళ్ళిద్దరు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఎనీవే మీరు రండి అమ్మా చూసుకొని వెళ్ళండి అమ్మా అన్నారు. అది ఈ టైంలో రమ్మంటారా రాత్రి 10-11 అప్పుడు అని అంటే, లేదు మార్చురీ టైంలో క్లోజ్ ఉంటుంది, రేపు మార్నింగ్ రండి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాం. 10 గంటలకు మార్చురీ ఓపెన్ చేశారు. చూసి ఇది మా కుర్చీ తాత కాదని కన్ఫర్మేషన్ చేసుకొని వచ్చేసాం. కానీ పిచ్చి పిచ్చిగా బతుకున్న మనిషినే చచ్చిపోయాడని పెట్టేస్తుంది. ఇది 3వ సారి అలా పెట్టడం కుర్చీ తాతకు. ఇంతకుముందు అక్కడ లకడికాపూల్లోన ఎవరు ఎలాగ పడిపోయి చచ్చిపోతే కుర్చీ తాతని, వరంగల్ రైల్వే స్టేషన్లో ఎవరో చనిపోతే కుర్చీ తాతని పెడుతున్నారు. ఆల్రెడీ ఆర్టీవీ వాళ్ళకి కూడా వాళ్ళ భార్య కూతురు ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడం జరిగింది, హిట్ టీవీ వాళ్ళకి కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది, అలాగే బిగ్ టీవీ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారేమో. క్లారిఫికేషన్ అయితే వాళ్ళ భార్య కూతురు ఇచ్చేస్తారు. కుర్చీ తాత చనిపోలేదు, వరంగల్లో ఉన్నాడట. ఫోన్లు కూడా వాళ్ళకి వచ్చేయని చెప్పారు, వాళ్ళు క్షేమంగా ఉన్నాడని. ఎందుకంటే కుర్చీ తాత వరంగలే, ఇక్కడ ఉంటున్నారు రెహమత్ నగర్ హైదరాబాద్లో. ఆయన నేటివ్ ప్లేస్ వచ్చి వరంగలే. అదంతా ఫేక్ 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 ఫేక్, డబ్బుల కోసం. కాదు సార్, కుర్చీ తాత గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అనుకుంటున్నారు. ఎవరు చేస్తారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి, కుర్చీ తాత గారు ప్రచారం చేశారు కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ వల్ల ఆయన మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. వాళ్ళ బంధువులు ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ బంధువులే ఫోన్ చేసి వాళ్ళ ఆవిడతో మాట్లాడారు. ఓకేనా, అది కన్ఫర్మ్ చేయండి. 100% ఆయన ప్రచారం చేశాడు సర్పంచ్ ఎలక్షన్స్ లో. నువ్వు ఫేమస్ అవ్వాలని అందుకని కాదండి, ఇన్ఫర్మేషన్ ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రచారం చేశాడు కాబట్టి ఆయన మీద మర్డర్ లేదు. ఆయన అయితే సేఫ్ గా ఉన్నాడు, వరంగల్ ఉన్నారు. మర్డర్ అటెంప్ట్ ఏం కాదు, ఆయన అయితే మాత్రం ఉన్నారండి. ఓన్లీ ఫేక్ అనమాట. ఫోన్ పే నెంబర్ పెట్టిన చెప్తున్నాము. కేవలం ఆయన చనిపోయినాడు, ఫోన్ పే నెంబర్లు పెట్టి డబ్బులు దండుకొని ప్రజల్ని మోసగించాలని తప్పితే ఆయన చనిపోలేదమ్మా. నీది ఏ ఛానల్? రేపు మార్నింగ్ నాకు కాల్ చేయి, కుర్చీ తాత వైఫ్ దగ్గరికి కూర్చుని నేను తీసుకెళ్ళాను. ఓకేనా, అంతకని నేనేం చెప్పలేను కదా. కాకపోతే ఒకటి, నేను మీడియా ఛానల్కి ఎవరెవరి అందరు కాదు, కొన్ని మీడియా ఛానల్ చెప్తున్నాను, ఫేక్ న్యూస్ దయచేసి పెట్టకండి. బతుకున్న మనుషులు దయచేసి చంపవద్దు. ఇప్పుడు ఏదైతే ఫాల్ ఎలిక్షన్ చేశారు కదా, వాళ్ళు బతుకున్న మనిషిని చనిపోయాడని ఇప్పుడు ఆ ఛానల్ మీద కేసు పెట్టబోతున్నారా మీరు? లేదండి, మాకు అంత ఓపిక లేవు. ఛానల్ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కోర్టుల చుట్టూ తిరగడం, అవన్నీ కూడాను అంత టైం మాకు లేదు. వేస్ట్ ఆఫ్ టైం ఇది, అంతే కదా బాబాయ్? సో అంటే ఇలాగా వీడియో పెట్టిన వాళ్ళ మీద కనీసం మాట్లాడారా మీరు? ఆ దేవుడే చూసుకుంటాడమ్మా. ఇప్పుడు వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులు ఉంటారు కదా, బతుకున్న మనిషిని చంపేస్తే నిజంగా దేవుడే అనేవాడు చూసుకుంటాడు. కన్ఫర్మ్. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికాడ నుండే వస్తున్నాను, కావాలంటే నాది దిస్ ఇస్ వైజాగ్ సత్యాన్ని ఓపెన్ చేసి చూడండి. వాళ్ళ ఆవిడ నేను మాట్లాడి ఉన్నాయి. మీరు కుర్చీ తాతతో మాట్లాడారు? కుర్చీ తాతతో మాట్లాడలేదు. మరి ఎలా చెప్తున్నారు? కుర్చీ తాత ఎవరింట్లో ఉన్నారో వాళ్ళు కాల్ చేసి చెప్పారు. కుర్చీ తాత వాళ్ళ వరంగల్లో ఉన్నాడు. వరంగల్లో మాట్లాడారు ఫోన్ లో. ఇప్పుడు నువ్వు కూడా ఫోన్ పే నెంబర్ పెట్టావా? పెట్టలేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? కుర్చీ తాత గారు మర్డర్ అయింది, కుర్చీ తాత గారు సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రచారం చేశారు, ఆయన మీద అటాక్ జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీరు మాట్లాడారా? మరి మీరు ఎలా చెప్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారండి, వాళ్ళు చెప్పారా? మరి మీరు కుర్చీ తాత ఎందుకు మాట్లాడించలేదు? కాదండి, ఆయన ఫోటో అయితే పెట్టారు చూడండి, ఆయన ఫోటో ఒకటి పెట్టారు కదా, మరి అటువంటిప్పుడు మీరు అలా చెప్పడానికి లేదు.
కన్ఫర్మ్ చేసుకోవాలి చనిపోయారా లేదా అనేది. మరి నువ్వు అతని లాగే ఉన్న వ్యక్తి ఫోటో పెట్టడం మర్డర్ చేశారు అంటున్నావు, నువ్వు చూసావా? సర్పంచ్ ఎలక్షన్ లో ఆయన ప్రచారం చేశాడు. లాస్ట్ టైం ఆయన చెప్పడం జరిగింది పోటీ చేస్తానని వెళ్ళాడు, వరంగల్కి వెళ్ళాడు. ఆయన అక్కడ కూడా రాజకీయాల్లో పాల్గొన్న రాజకీయ ప్రచారాలు చేశాడు కాబట్టి కుర్చీనాథ్ మీద అటాక్ జరిగింది అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ఈ నెంబర్ తీసుకోండి, రేపు పోలీస్ కేసు కన్ఫర్మేషన్ అవ్వాలి కదా. ఈ నెంబర్ మీడియా వాళ్ళు తీసుకోండి, రేపు మేము వెళ్ళి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం, ఈయన కూడా పిలుద్దాం. కన్ఫర్మేషన్ అవ్వాలి. మర్డర్ చేశారు అంటున్నాడు. బతుకుని మనిషిని ఎట్లా చంపేస్తారండి మీరు? ఇది మూడోసారి ఆయన బతుకున్నాడు. మీరు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి ఫస్ట్ మాట్లాడండి. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి నేను తప్ప అట్లా అనకూడదు. ఫోటోలు 100 వేస్తారండి, ఎడిటింగ్ చేసి 100 వేస్తారు. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. ఏం లేదు అన్నయ్య గారు, ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు. కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడాడు, వరంగల్ లో సేఫ్ గా ఉన్నాడండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఏమి తీసుకోండి. ఆల్రెడీ ఆర్టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఎవరు ఆర్టీవీ అని మీకు తెలుసు కదా, ఇంతకుముందు టీవీ నెలలో వర్క్ చేశాడు రవి ప్రకాష్, వాళ్ళు వచ్చారు. అలాగే బిగ్ టీవీ వాళ్ళు వచ్చి కూడా ఇంటర్వ్యూ చేశారు. నేనే ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను. అలాగే హిట్ టీవీ వాళ్ళు కూడా వచ్చి ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ మిసెస్ వాళ్ళ కూతురు క్లియర్ కట్ గా చెప్పారు, మా బంధువుల ఇంట్లో సేఫ్ గా ఉన్నాడండి. ఎవరో ఏవో డబ్బుల కోసం ఫోటోలు ఎడిటింగ్ చేసి ఫోన్ పే నెంబర్లు పెట్టి ఆయన కార్యక్రమాలు మేము చేస్తాం అంత్యక్రియలు అని దండుకుంటున్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? బతుకుని మనిషిని చంపేయడం అది. నేను ఎందుకంటే నేను వాళ్ళ కుటుంబంతో మమేకమై ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. అంతలా గాలి కాబోలేదు నేను చెప్పడం. ఆ విషయము వాళ్ళు వీడియో తీసి చెప్పారు. మీరు ఎందుకు వీడియో తీసుకోలేదు? వీడియో పెట్టండి, కుర్చీదాతో మాట్లాడించండి, మాకు అప్పుడే నమ్ముతాం. ఇవ్వండి. దిస్ ఇస్ వైజాగ్ సత్య, ఓకేనా? వాళ్ళ వైఫ్ వరంగల్లో ఉన్నారండి, బతికే ఉన్నారు. కాకపోతే అట్లా ఫేక్ న్యూస్ చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ డెడ్ బాడీ ఉంది, మేము మార్నింగ్ చూసి వచ్చాం, నేను అమ్మ అలాగే చెల్లి. అదైతే మాత్రం కుర్చీ తాత డెడ్ బాడీ కాదు. ప్లీజ్ దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి, కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టకండి. నీ పేరేంటమ్మా? ఎవరు? క్లారిఫికేషన్ అయిపోయిందా? మీకు అంత డౌట్ ఉంటే నేను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తాను. ఆయన బతికే ఉన్నాడు. లైవ్ వీడియో కావాలి. వరంగల్ వెళ్ళు, కన్ఫర్మ్ చేయాలి. ఆయన మాట్లాడితే నమ్ముతాం, అప్పటిదాకా మరి నీ మాటలు ఎలా నమ్మాలి ఆయన చనిపోయాడని? అలా అనట్లేదు, చూపి మరి ఫోటో చూపించారు, మీరు కాదట్లేదు కదా. ఫోటోలు ఎన్నో చేస్తారు, ఎడిటింగ్లు మందు మాట్లాడించట్లేదు. ఏంటి మీరు ఏదో ఫేమస్ అయిపోవాలని చాలా మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. ఆయనకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు, భార్య ఉంది. అందుకని మాట్లాడించాలి. ఆయన దగ్గర ఫోన్ లేదా? కుర్చీదా దగ్గర ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతాడు. మీతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? మీతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? వాళ్ళ కొడుకులు మాట్లాడించండి, వాళ్ళ భార్య క్లియర్ గా చెప్పింది కదా, నీకు గ్రూప్ ఇచ్చారు కదా, మాట్లాడించమని చెప్పాలి. మీతో ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడారు మొబైల్ మాట్లాడా? అది అన్నిట్లో ఫోటో కూడా వచ్చింది. ఆయన వీడియో పెట్టాలి, లైవ్ వీడియో మంచిగా లైవ్ వీడియో చూపించమని. ఎవరు చూపించారంటున్నారు కదా, మీ దగ్గర ఉన్నదేమో అడుగుతున్నారు. సరే వదిలేండి.